ఎక్కడికి వెళ్ళాలి సార్? గాంధీ రోడ్లో ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ తెలుసా? తెలుసు సార్. అట్లా స్ట్రైట్గా వెళ్తే జీవన్ జ్యోతి స్కూల్ వస్తుంది తెలుసా? తెలుసు సార్. ఆ స్కూల్ పక్క స్ట్రీట్కి వెళ్ళాలి. అలాగే సార్. త్వరగా వెళ్ళు. సరే సార్. ఓకే సార్. రోజుకి ఎన్ని ట్రిప్పులు తిప్పుతావుయా? నేను 10-15 ట్రిప్పుల దాకా తిప్పుతాను సార్. ఎంత సంపాదిస్తావు మరి? 200-300 దాకా సంపాదిస్తాను సార్. మరి సరిపోతుందా నీకు? సరిపోతుంది సార్. ఇది నీ సొంత మాటనా? నా సొంత మాటనే సార్. రే తరుణ్, ఆపు ఆపు ఆపు. హాయ్, ఎలా ఉన్నావు తరుణ్? నేను బాగానే ఉన్నాను. ఏం చేస్తున్నావురా? నేను బీటెక్ చదువుతున్నారా. ఏ కాలేజీలో? విబేటి కాలేజీలో చదువుతున్నారా. ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నారా. యా అయ్యా 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 ఇంకేంట్రా? టైం ఏంద్రా, నేను వెళ్తున్నా. ఓకే బాయ్. అయితే బాయ్ మామా. రోజుకు 200 సంపాదిస్తావు కదా, ₹1 దానం చేయొచ్చు కదా. అతను అవిడివాడు కాబట్టే అడుగుతాడు, అంతేగాని పని చేయలా కాదు కదా. అలా చేసేది గుప్పెడు పొట్ట నింపుకోవడానికే కదా. ఇదిగో చేంజ్ లేదు సార్. అక్కడ షాప్ ఉంది, వెళ్ళి తీసుకొని రాపో. ఇదిగోండి సార్ చేంజ్. సరిపోయింది. ఇందాక మీరు అన్నారు కదా అవిటివాడు కాబట్టి అడిగారు కదా అని, కానీ సంకల్పం ఉంటే అవిటితనం ఒక లోపం కాదు సార్.